ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమున ఈ ఉదయకాలం చెన్నగంజాం అసెంబ్లీ ద్వారా ఏర్పాటు చేయబడిన ఫ్యామిలీ కాన్ఫరెన్స్కు చేరి వచ్చిన జంటలు లేక అనుకూలత లేక సహకారితో రాలేకపోయినా వచ్చిన వారందరికీ మొట్టమొదటిగా నా యొక్క ప్రేమ వందనాలు తెలియచేస్తున్నాను. వందనాలు. సహోదరి రాలేకపోయారు. బెంగళూరు వెళ్ళాల్సి వచ్చి మా కుటుంబాల్లోనే 2 కార్యక్రమాలు ఉన్నందువల్ల తప్పనిసరి పరిస్థితులలో సహోదరి వెళ్ళవలసి వచ్చింది. దైవ సేవకులు ప్రియులు శామ్యుల్ గారికి, సంఘ పెద్దలకు, సంఘమంతటికి, దేవుని దాసులు దైవజనులు వెంకటరత్న గారు, అలాగే జోసెఫ్ గారితో పాటు నన్ను కూడా ప్రేమపూర్వకంగా మీ మధ్యకు ఆహ్వానించినందుకు, వాక్య పరిచర్యకు అవకాశం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. కీర్తన గ్రంథంలో నుండి మనకు చాలా పరిచయమైన కీర్తన 127 యాత్ర కీర్తన సొలొమోనుది అని పైన చిన్న అక్షరాలతో వ్రాయబడింది. 127వ కీర్తన చదువుకుందాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచు ఉండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికిచ్చుచున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవనకాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. వారితో తన అంబుల పొది నింపుకొనినవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుదురు. చదువుబడిన ఈ చిన్న కీర్తన మనందరి కుటుంబాల క్షేమార్థమై, సంఘాల క్షేమార్థమై ప్రభువే దీవించునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 2 దినాల కాన్ఫరెన్స్లో వాక్యం అందించే ప్రియులు పిల్ల వెంకటరత్న గారు కుటుంబాల విషయంలో చాలా అనుభవం కలిగిన వారు. వారికి ఉన్న అనుభవం నాకు లేదని నేను నేరుగా మీ మధ్య అంగీకరిస్తున్నాను. అలాగే బ్రదర్ బిఎం జోసెఫ్ గారు కూడా టీచర్గా పనిచేస్తూనే ఇటువంటి విషయాల్లో చాలా అనుభవం గలవారుగా ఉన్నారు. వారితో పోల్చగా ఆ ఇద్దరికన్నా నాకు అనుభవం చాలా తక్కువే. అది నాకు తెలుసు, మీకు తెలియకపోయినా నాకు తెలుసు. అది అయినా ప్రార్థన చేయగా ప్రభు నాకు అనుగ్రహించిన ఆలోచనను బట్టి, ప్రేరేపణను బట్టి ఈ కీర్తన ఉదయకాలం మనం చదువుకున్నాం. చాలా చోట్ల మామూలుగా సభలకు మనం వెళ్తూ ఉంటాం కనుక బ్రదర్స్ వేరుగా, సిస్టర్స్ వేరుగా కూర్చుంటాం. ఎక్కడ వీలైతే అక్కడ, ఎక్కడ అనుకూలమైతే అక్కడ మనం కూర్చుంటాం. కానీ కుటుంబాలుగా మనము ప్రభు సన్నిధిలో ప్రభు వాక్యము ద్వారా సంధించబడాలని, ఆయన ఆత్మ ద్వారా సంధించబడాలని, సంఘ సహవాసములతో పాటు మన కుటుంబ జీవితాలలో మెరుగులు దిద్దుకోవాలని, లోపాలు సర్దుకోవాలని జంటలుగా రాగలిగిన వారు
కలిసి కూర్చోవడం చాలా మాదిరికరం, చాలా ప్రయోజనకరం. ఎందుకు ఇలా కూర్చోవాలా, మామూలుగానే మేము కలిసి కూర్చోము అనేవారు ఉన్నారు. కానీ అది ఒక అభ్యాసం. మన ఇంటిలో మనం కలిసి ఉంటాం. ఒకవేళ భారతదేశంలో సాంప్రదాయం ప్రకారం ఇద్దరు కలిసి ఉంటే ఎవరైనా వచ్చి చూస్తే అమ్మాయి కూర్చోకూడదు కదా, నిలబడాలి కదా అని కొందరు అభిప్రాయం. కానీ మనకి వాక్య ప్రకారం అటువంటివి ఏమి లేవు. అకుల ప్రిస్కిల్లా కలిసి ఉన్నట్టుగానే లేఖనాల్లో మనం చూస్తున్నాం. అబ్రహాం ఎక్కడున్నా శారా అక్కడున్నది. బైబిల్లో ఇటువంటి ఉదాహరణలు ఉన్నాయి. నేను నేరుగా వాక్య పరిచర్య చేయాలని ఆశిస్తున్నాను. కీర్తన గ్రంథంలో 150 కీర్తనల్లో మన కుటుంబ జీవితానికి సంబంధించిన 2 ప్రాముఖ్యమైన కీర్తనలు ఉన్నాయి. అవి చాలా ప్రసిద్ధి చెందిన కీర్తనలు. 127, 128, 127, 128 ఇవి కొట్టిన పిండి అంటాం మనం. చాలాసార్లు చదువుతుంటారు. గృహప్రవేశాల్లో కానీ, వివాహాల్లో కానీ, స్తుతి కూడికల్లో కానీ చాలా సందర్భాల్లో ఈ కీర్తనలు 2 చదువుతారు. కొన్నిసార్లు 127, కొన్నిసార్లు 128 కీర్తన చదువుతారు. కొత్తవారు కూడా ఉంటారనే ఉద్దేశంతో నేను కొన్ని కామెంట్స్ సాధారణంగా వాక్య పరిచర్యలో అందిస్తూ ఉంటాను. ఈ కీర్తనలు దావీదు కీర్తనలు కాదు. మనము కొన్ని తప్పు అలవాట్లు చేసుకుంటాం కదా. కీర్తనలు అనగానే చాలామంది ప్రసంగికులు ఏమంటారు, దావీదు కీర్తనలు అంటారు. కాదది. దావీదు వ్రాసినట్టు స్పష్టంగా ఆధారం ఉంటే తప్ప దావీదు కీర్తనలు అనకూడదు. కీర్తనల గ్రంథం అన్నాడు కానీ దావీదు కీర్తనల గ్రంథం అనలేదు. అవునే కదా. సరిగా మనం అలవాటు చేసుకోవడం మంచిది. ఈ ఉదయకాలం మనం చదివిన కీర్తన ఎవరు రాసిన కీర్తన? ఆయన కుమారుడు సొలొమోను రాసిన కీర్తన. ఇది ఒకటి సొలొమోను కీర్తన అని ఉన్నది. దానికి ముందు మరొక మాట రాశాడు. ఏమంటే యాత్ర కీర్తన అన్నాడు. యాత్ర కీర్తన అన్నాడు. అంటే యాత్రలో పాడే కీర్తనలు ఇవి. ఏ యాత్ర? యెరూషలేముకు ఇశ్రాయేలీయులు సంవత్సరానికి 3 సార్లు యాత్ర చేయాలి. మొదటి నెలలో, 3వ నెలలో, 7వ నెలలో. సంవత్సరానికి వారు 7 పండుగలు ఆచరించాలని ప్రభువు చెప్పాడు. వాటిని ఆచరించడానికి వారు 3 సార్లు కనీసం 3 నెలల్లో యాత్రలు చేయాలి. ప్రపంచమంతట్లో వారు ఎక్కడ చెదరి ఉన్నా యెరూషలేముకు యాత్ర చేస్తూ ఆ యాత్రలో పాడదగిన కీర్తనలు గనుక వాటికి యాత్రా కీర్తనలు అన్నారు. మనము యాత్రికులం. ఆదికాండం నుండి చెప్పాడు కదా. అబ్రహాము తానున్న దేశం నుండి పిలువబడ్డాడు. ఒక స్థలానికి పరిమితం కాకుండా స్ట్రేంజర్ అండ్ పిల్గ్రిమ్, యాత్రికుడుగాను పరదేశిగాను ఈ దేశము నాది కాదు అన్నట్టుగా జీవిస్తూ వచ్చాడు. ఒక చోట నుండి మరొక చోటికి ఆయన యాత్ర చేస్తూ వచ్చాడు. మీలో ఎక్కువ మంది ఒకే చోటికి పరిమితమై ఉండొచ్చు. ఒకవేళ అక్కడే పుట్టి, అక్కడే పెరిగి, అక్కడే సంఘంలో ఉండి ఇంకా ఎక్కడికి వెళ్ళని వారు, మీటింగ్స్కి వెళ్ళడం తప్ప ఇంకెక్కడికి వెళ్ళని వారు ఉంటారు. కొంతమంది విద్యను బట్టి, కొంతమంది వివాహాన్ని బట్టి, కొంతమంది ఉద్యోగాన్ని బట్టి ఇతర స్థలాలకు వెళ్ళేటువంటి పరిస్థితి వస్తుంది. మనము ఈ లోకములో ఉండగా వాక్యం చెప్పిన ప్రకారం యాత్రికులం అని చెప్పాడు. పితృపత్రికలో కనీసం మొదటి పత్రిక 2వ అధ్యాయంలో చెప్పాడు కదా, మీరు పరదేశులు యాత్రికులునై ఉన్నారు అని చెప్పాడు. కనుక మనము ఒక చోట స్థిరముగా నిలిచిపోకుండా
ఒక చోట నుండి మరొక చోటికి, ఒక చోటు నుండి మరొక చోటికి యాత్ర చేస్తుండాలి. 84వ కీర్తనలో చెప్పాడు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అన్నాడు. యాత్రలో మనం ఎన్నో పాఠాలు నేర్చుకుంటాం. స్వార్థ యాత్రలు వేరు. విశ్వాస యాత్రలో ఒక చోట నుండి మరొక చోటికి, ఒక మజిలీ నుండి మరొక మజిలీకి వెళ్ళినప్పుడు ప్రభువు మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు. కనుక ఇది ఒక యాత్ర కీర్తన. 120 ప్రారంభించి 134 వరకు 15 కీర్తనలు ఉన్నాయి. వాటిని సాంగ్స్ ఆఫ్ డిగ్రీస్ అంటారు, యాత్ర కీర్తనలు అని. లేక సాంగ్స్ ఆఫ్ అసెన్షన్ అంటారు. అంటే యెరూషలేము పర్వతాలన్నిటికంటే ఉన్నతమైన పర్వతంగా హెచ్చింపబడబోతున్నది. భవిష్యత్తులో ప్రభు రాజ్య పరిపాలన చేయకముందు యెరూషలేమును పైకెత్తి తర్వాత పరిపాలన ప్రారంభిస్తాడు. మెట్టుకు యెరూషలేము యాత్ర చేయడం అంటే దాన్ని అప్వర్డ్ జర్నీ అంటారు. పైకి ఎక్కి వెళ్ళే ప్రయాణం, అది దిగి వెళ్ళేది కాదు లేదా, ఎక్కి వెళ్ళేది. యెరూషలేముకు యాత్ర చేయడం, మందిరానికి వెళ్ళడం, సంఘానికి వెళ్ళడం, సహవాసానికి వెళ్ళడానికి సూచన. అది ఎక్కి వెళ్ళే అనుభవం యాత్రా కీర్తన అన్నాడు. సొలొమోనుది అని చెప్పాడు. ఈ కీర్తనలో కుటుంబ జీవితానికి సంబంధించి 127లో అలాగే 128లో కొన్ని మెటఫర్స్ అంటారు, అంటే అలంకారాలు చెప్పాడు. కొన్ని అలంకారాలు చెప్పాడు, పోలికలు అందమ్మని పోలికలు చెప్పాడు. కుటుంబాన్ని దేనితో పోల్చాడు? అక్కడ చూడండి 127వ కీర్తనలో ఒక పోలిక, ఇల్లు, ఇంటితో పోల్చబడింది కుటుంబం కదా, ఇల్లు అని చెప్పాడు. అవునా? ఇంకా పట్టణం అన్నాడు. 2వ వచనంలో చూస్తే పట్టణం, ఇంటి పోలిక, పట్టణం పోలిక చెప్పాడు. అవునా? ఇంకా క్రిందికి వస్తే ఏమన్నాడు? 3వ వచనంలో పిల్లలను గూర్చి మాట్లాడుతున్నాడు. కుమారులు, కుమార్తెలు. బైబిల్ చదివేటప్పుడు కొన్ని పొరపాటు అభిప్రాయాలు మనకు వస్తాయి. ఎట్లా అంటే కుమారులు అంటే కుమారులు మాత్రమే అనుకుంటాం మనం. కాదు, గర్భఫలము అన్నాడు వెంటనే కదా, ఫ్రూట్ ఆఫ్ ద వూమ్, గర్భఫలం. గర్భఫలం అంటే ఎవరు? గర్భఫలం కుమారులా, కుమార్తెలా? ఇద్దరు అంటున్నారు కొందరు. అవునా? గర్భఫలం అంటే ఇద్దరు బిడ్డలైనా, అంటే మగ బిడ్డలైనా ఆడబిడ్డలైనా వారు గర్భఫలం, ఫ్రూట్ ఆఫ్ ద వూమ్, గర్భఫలం అని చెప్పాడు. కనుక ఒక ఫలముతో పోల్చాడు, గర్భఫలం అని ఇక్కడ రాశాడు. ఫలము అనేది 128వ కీర్తనలో ఇంకా తేటగా చెప్పాడు. భూఫలం, కుటుంబ జీవితం ఫలభరితమైనటువంటి ఒక తోటగా పోల్చాడు. అవి 128వ కీర్తనలో తర్వాత మనం గమనిస్తాం. ఈ ఉదయకాలం సొలొమోను రాసిన కీర్తన అని పైన ఒకవేళ పేరు లేకపోయినా, ఉన్నది పేరు లేకపోయినా, ఆ స్టైల్ గమనిస్తే ఈ కీర్తన ఎవరు రాశారనుకోవాలా? వ్యర్థము 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 ఎవరు రాసింది? ప్రసంగే కదా. ప్రసంగం అంటే ఎవరు? సొలొమోనే, దావీదు కుమారుడు సొలొమోను. ఆయన మొదటి అధ్యాయం నుండి వ్రాసి 12 అధ్యాయాలు రాస్తూ సూర్యుని క్రింద సమస్తం వ్యర్థం అన్నాడు, ఆకాశము క్రింద సమస్తం వ్యర్థం అన్నాడు. అంటే ప్రసంగి గ్రంథం వ్యర్థమని కాదు, ప్రసంగి సందేశం వ్యర్థమని కాదు. ద మెసేజ్ ఆఫ్ ఎక్లీసియాస్టిస్ ఈజ్ వెరీ ప్రాఫిటబుల్. ప్రసంగి గ్రంథంలో ఉన్న వర్తమానం చాలా ప్రాముఖ్యమైన వర్తమానం. కొంతమంది
65 పుస్తకాలు దైవావేశం వల్ల కలిగిన లేఖనాలు. అందులో ఒక్క పుస్తకం దైవావేశం వల్ల కలిగింది కాదు, అది మతిహీనతతో రాసిన పుస్తకం అని భావిస్తారు, వెర్రితనంతో రాసిన పుస్తకము అని భావిస్తారు. ఎందుకు? ఆ గ్రంథములో సొలొమోను ప్రసంగి యెరూషలేములో రాజుగా ఉండి ఆయన ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు ఆయన? జ్ఞానమును నేను పరిశీలించాను, మతిహీనతను పరిశీలించాను, వెర్రితనాన్ని పరిశీలించాను. ఈ 3 పరిశోధించి చూడగా నాకు తెలిసిన సంగతులన్నీ ఈ గ్రంథస్థం చేశాను, పుస్తక రూపంగా మీకు అందిస్తున్నాను అంటూ వ్యర్థము 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 అన్నాడు మొదటి అధ్యాయం. చివరికి మళ్ళా తేలిన ఫలితార్థం ఇదే. ఏది ఆ ఫలితం? ప్రభువునందు భయభక్తులు కలిగి ఉండుట. అదే కుటుంబ జీవితానికి మూలం, ముఖ్యమైనది అని చెప్పాడు. కనుక జంటలుగా వచ్చిన వారు కానీ, ఒకవేళ సహోదరుడు రాలేకపోయినా, సహోదరి మాత్రమే వచ్చినా, లేక సహోదరి రాలేక సహోదరుడు మాత్రమే వచ్చినా, మనం అర్థం చేసుకుందాం. వ్యర్థమైన విషయాలు రాయలేదు సొలొమోను. సూర్యుని క్రింద జరిగేది వ్యర్థం అన్నాడంటే అర్థం ఏమిటి? మన దృష్టి సూర్యుని పైన ఉండాలి. సూర్యుడున్నాడు, సూర్యుని కలుగజేసిన వాడున్నాడు. మన దృష్టి ఎవరి మీద ఉండాలి? సూర్యుని కలుగజేసిన సృష్టికర్త మన ప్రభువు మీద ఉండాలి. మహాకాశాల మీద కాదు మన దృష్టి. కానీ మహోన్నతుడు, సృష్టికర్త, నిత్యుడైన దేవుడు, సార్వభౌముడు, అబవ్ ఆల్, ఫార్ అబవ్ ఆల్, అందరికంటే అన్నిటికంటే అత్యున్నతమైన స్థానములో ఆయన మాత్రమే ఆసీనుడుగా ఉన్న ప్రభువు మీద మన దృష్టి ఉండాలి. మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేయాలని ఆశిస్తున్నాను. ఏమంటే, ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ సామ్ 127, 127వ కీర్తన, దాని వెనక ఉన్న చరిత్ర, నేపథ్యం. ఏ నేపథ్యంలో ఈ కీర్తన మనం చదవాలి, ఏ నేపథ్యంలో దాన్ని మనం గ్రహించాలో కొద్ది నిమిషాలు మనం ఆలోచించేద్దాం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అన్నాడు. సొలొమోను గొప్ప నిర్మాణకుడు. సొలొమోను ఎవరు? గొప్ప బిల్డర్ ఆయన. సొలొమోను ఏమేం కట్టించాడు చెప్పండి? దేవుని మందిరం, దేవాలయం కట్టించాడు యెరూషలేములో. 7 సంవత్సరాలు పట్టింది. ఇంకేం కట్టించాడు? రాజనగరు కట్టించాడు. అది 13 సంవత్సరాలు ఉన్నట్టుగా ఉంది, 13 లేక 14 కావచ్చు. ఇంకేం కట్టించాడు? సొలొమోను కట్టించిన వాటిని మనం గమనిస్తే ఆయన గొప్ప కట్టడాల్లో దిట్ట అని మనకు అర్థమవుతుంది. అవునా? ఒకసారి రాజుల గ్రంథానికి రండి. రాజులు మొదటి గ్రంథం, రాజులు మొదటి గ్రంథం ఒకరు చదవండి. 3వ అధ్యాయం, రాజులు మొదటి గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం ముందు చదవండి. అతనికి అల్లుడాయను అన్నాడు. చదవండి. తన నగరును కట్టించాడు, యెహోవా మందిరమును కట్టించాడు, యెరూషలేము చుట్టూ ప్రాకారమును కట్టించుట ముగించిన తరువాత అన్నాడు. సొలొమోను జీవితంలో కొన్ని ప్రారంభించాడు, జరిగించాడు, ముగించాడు. విన్నారా? ప్రారంభించాడు,
జరిగించాడు, ముగించాడు. మనము చాలా వరకు ప్రారంభిస్తాం హుషారుగా, ఉత్సాహంగా, జరిగించాం, ముగించాం. We only commence, we do not continue, we do not conclude. చాలామంది జీవితాల్లో అంతే. పత్రిక ప్రారంభిస్తారు, కొనసాగించలేరు, ముగిస్తారు. నిర్మాణం ప్రారంభిస్తారు, కొనసాగించలేరు, ముగించలేరు. ఏదో ఒక పని చేయాలనుకుంటారు, ప్రారంభిస్తారు, ప్రారంభోత్సవాలకే పరిమితం, ఇంక తర్వాత ఏముండవు. సొలొమోను అలా కాదు. ప్రాకారం కట్టడం ప్రారంభించాడు, ముగించాడు. నగరు కట్టడం ప్రారంభించాడు, ముగించాడు. మందిరం కట్టడం ప్రారంభించాడు, ముగించాడు. హీ వాజ్ ఎ గ్రేట్ బిల్డర్. సొలొమోను చాలా గొప్ప కట్టడాలు కట్టించాడు. అందులో ప్రపంచ వింతలలో ఒక వింత అంటారు యెరూషలేములో ఆయన కట్టించిన మందిరం. మొదటి గ్రంథంలో, రాజులు మొదటి గ్రంథంలో 6వ అధ్యాయం చివరి వచనం చూడండి. లాస్ట్ వర్డ్స్ ఆఫ్ చాప్టర్ 6, 6వ అధ్యాయం 38 చదువుకుందాం. సంవత్సరాల లెక్క, రోజుల లెక్క, నెలల పేళ్ళు అంత తేటగా రాయబడింది. కట్టుకథ కాదు, బైబిల్ కట్టుకథ కాదు, పుక్కిటి పురాణం కాదు. ఇది దైవావేశం వల్ల కలిగిన గ్రంథం. అందుకే మనం ప్రేమిస్తున్నాం, అందుకే మనం ధ్యానిస్తున్నాం, అందుకే మనం నమ్ముతున్నాం, అందుకే మనం ప్రకటిస్తున్నాం. ఈ బైబిలును చేతబట్టుకొని, జీవవాక్యమును చేతబట్టుకొని లోకములో ప్రభుకు సాక్షులుగా మనం జీవిస్తున్నాం, సాగిపోతున్నాం. చదవండి. 8వ మాసమున దాని ఏర్పాటు చొప్పున దాని ఉపభాగములు అన్నిటితోనూ, విన్నారా? మందిరము సమాప్తమైంది, ప్రాకారం సమాప్తమైంది, మందిరం సమాప్తమైంది, రాజనగరు సమాప్తి అయింది. 7 సంవత్సరములు సొలొమోను దాన్ని కట్టించుచు ఉండెను అన్నాడు. అంటే ఆయనే కట్టాడని కాదు, కానీ హీ వాజ్ బిహైండ్ దట్ స్ట్రక్చర్. ఆ మందిరము కట్టించడానికి పూనుకున్నవాడు ఆయనే. తండ్రి పూనుకున్నాడు, తండ్రి ఏర్పాట్లన్నీ చేసి వెళ్ళిపోయాడు. తండ్రి చక్కగా సొలొమోనును సిద్ధపరచి, అధికారులను సిద్ధపరచి, ప్రజలను సిద్ధపరచి, ఆయన కాలం పూర్తయినప్పుడు పితరులతో కూడా చేర్చబడ్డాడు. ఈ విషయాలన్నీ దినవృత్తాంతాలు మొదటి గ్రంథం 28వ అధ్యాయంలో రాయబడ్డాయి. 29వ అధ్యాయం చివరి అధ్యాయం. దావీదు చివరిగా ప్రజలకు మాదిరి చూపించి, ప్రభువును స్తుతించి, పితరులతో కూడా ఆయన చేర్చబడ్డాడు. యెహోవా కట్టించని ఎడల మందిరం కట్టబడదు, యెహోవా కట్టించని ఎడల రాజనగరు కూడా కట్టబడదు, యెహోవా కట్టించని ఎడల ప్రాకారం కూడా కట్టబడదు. వినండి ఒక మాట. మందిరం కట్టించాడు, వింటున్నారు కదా? ప్రాకారం కట్టించాడు, నగరు కట్టించాడు, ఇంటిని కట్టుకోలేకపోయాడు. ఆయన కట్టించిన మందిరం ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. అబ్బాబ్బాబ్బా, ఏమి మందిరం, ఏం మందిరం! ఏ భక్తుడు ప్రపంచ చరిత్రలో తాను నమ్మిన ఏ దేవత పేరట ఇంత గొప్ప మందిరం కట్టలేదు అనే పేరు తెచ్చుకున్నాడు. సొలొమోను తన జీవితాన్ని కట్టుకున్నాడా? సొలొమోను తన కుటుంబాన్ని కట్టుకున్నాడా? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే. ఈనాడు సంఘాల్లో చాలామంది బయలుదేరుతున్నారు. కట్టేవారు కట్టించేవారు, కట్టేవారు కట్టించేవారు. బిల్డర్స్ ఉన్నారు, ఆర్గనైజర్స్ ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు. అబ్బో, ఎగ్జిక్యూటివ్ లైన్లో చాలా చక్కగా కార్యనిర్వహణ చేయగలవారు ఉన్నారు. వాస్తవం ఏమంటే, విచారం ఏమంటే, వారి కుటుంబాన్ని వారే కట్టుకోలేకపోతున్నారు. ఈ 2 రోజుల్లో ప్రభు మనం దర్శిస్తే
బాధపడద్దు, నామోషి పడద్దు, దిద్దుకుందాం, ప్రభువుకు అప్పగించుకుందాం. ప్రభువా, ఎన్నో ప్రాజెక్టులు కట్టించాను కానీ నా ఇంటిని నేను కట్టుకోలేకపోయాను అని ఒప్పుకుందాం. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, రాజులు 3:3లో 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. చాలా ఆ గాని అనే దానిలో మళ్ళీ చాలా నెగటివ్ సెన్స్ ఉంది, వ్యతిరేక భావం అంది. నిజమే. ఆయనను ప్రారంభ దినాలు, ప్రారంభ సంవత్సరాలు సొలొమోను ఎటువంటి వాడు అంటే యెహోవా యందు అక్కడున్న మాట చూడండి, ప్రేమ కలవాడు. ప్రభువును ప్రేమించాడు, భక్తిపరుడుగా ప్రారంభించాడు, ప్రార్థనాపరుడుగా ప్రారంభించాడు, సాక్ష్యం సంపాదించాడు. సొలొమోను చేసిన మనవిని యెహోవా అంగీకరించాడు అని వ్రాయబడింది. సొలొమోను ఎటువంటి మనవి చేశాడు? ప్రభువుకు ఇష్టమైన ప్రార్థన చేశాడు. మరొక ప్రశ్న, నా ప్రార్థన, నీ ప్రార్థన, మన ప్రార్థన ప్రభువుకు ఇష్టమైన ప్రార్థనగా ఉందా? మన ప్రార్థన ప్రభువు అంగీకరిస్తాడా? మనం ప్రార్థన చేస్తున్నామా, ప్రసంగం చేస్తున్నామా? 50 సంవత్సరాల పైగా నేను విశ్వాసుల్ని ఎరిగి ఉన్నాను, చూస్తున్నాను. ఇంకా చెప్పాలంటే 60 సంవత్సరాల పైగా. ప్రార్థన చేయమంటే ప్రసంగాలు చేస్తున్నారు, ప్రార్థన చేయడం లేదని. ప్రార్థన చేసేవారు తక్కువగా ఉన్నారు. ప్రార్థన చేయమంటే జ్ఞాన ప్రదర్శన చేస్తున్నారు, అది ప్రార్థన కాదు. ప్రార్థన చేయమంటే వాక్య ప్రదర్శన చేస్తున్నారు, అవునా? ప్రార్థన నేరుగా ప్రభువుకు చేసేది, మన హృదయము సరిగా ఉంచుకొని చేసేది ప్రార్థన. నువ్వెంతసేపు చేసావు అని కాదు, ఎంత నిజాయితీగా చేశావు, ఎంత భక్తితో చేశావు అనేది ముఖ్యమైనది. సొలొమోను చేసిన ప్రార్థన ప్రభువుకు అనుకూలంగా ఉంది. ప్రార్థనా జీవితం కలిగిన వాడు, పాటలు రచించాడు. ఆయన 1000 పైగా 5 కీర్తనలు రాశాడని బైబిల్ చెప్తుంది కదా. ఒక్కడే అన్ని పాటలు రాశాడు. కానీ కీర్తన గ్రంథంలో సొలొమోను రాసిన కీర్తనలు చాలా తక్కువ ఉన్నాయి. చాలా మంచి కీర్తనలు రచించాడు. సామెతల చెప్పాడు, 3000 సామెతలు చెప్పాడు. అంతేకాదండి, శాస్త్రాలు రచించి పెట్టాడు. ఏ శాస్త్రం? ఈ శాస్త్రం ఆ శాస్త్రం అనడానికి లేదు, అన్ని శాస్త్రాలు రాసి పెట్టాడు. వృక్షశాస్త్రం, జంతు శాస్త్రం, బోటనీ అంటారే, జువాలజీ అంటారే, సైటాలజీ అంటారే, రెప్టాలజీ అంటారే, ఇక ఆలజీలు ఎన్నో ఉన్నాయి, మొత్తం రాసి పెట్టాడు సొలొమోను. మహాజ్ఞాని, మహా అజ్ఞాని. ఎందుకు? వరాలు ఉన్నాయి, తలాంతులు ఉన్నాయి, రచనలు ఉన్నాయి, కీర్తనలు ఉన్నాయి, సామెతలు ఉన్నాయి. ఆయన మాట్లాడితే, ఆయన తీర్పు తీరిస్తే అబ్బా దైవజ్ఞానం గలవాడని ప్రజలందరూ గ్రహించారు. కానీ సొలొమోను జీవితంలో ఒక శూన్యం ఉంది, ఒక కొరత ఉంది. ఏది ఆ కొరత? చదవండి 127 మొదటి వచనం. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థమే అని చెప్తున్నాడు ఆయన. ఏం చేశాడు ఆయన? ప్రసంగి గ్రంథంలో ఒక మాట మనం చదువుకుందాం. ప్రసంగి గ్రంథం 7:26 చదవండి. తెలిసిందే అందరికీ.
7వ అధ్యాయం 26లో ఏమన్నాడు? బ్రదర్స్ చాలా హుషారుగా చదువుతున్నారు, కానీ సిస్టర్స్ చాలా బాధపడుతూ ఉంటారు కదా. చదవండి. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు మరణం కంటే కూడానా? మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించేది ఏది? ఏమంటాడు? అది వలల వంటిదై ఉరుల వంటి మనస్సును బంధకముల వంటి చేతులను కలిగిన స్త్రీ అన్నాడు. దేవుని దృష్టికి మంచివారు తప్పించుకుంటారు అన్నాడు. విన్నారా? దేవుని దృష్టికి మంచివారైన వారు తప్పించుకుంటారు అన్నాడు, కానీ మిగతా వారు పట్టబడుదురు అన్నాడు. సామెతల గ్రంథంలో వ్రాయబడిన కొన్ని అధ్యాయాలు, కనీసం 1-2 అధ్యాయాలు ఇటువంటి స్త్రీలను గురించి వ్రాయబడిన అధ్యాయాలే. మిమ్మల్ని గురించి కాదు, ఇటువంటి స్త్రీలు అంటే ఎవరు? వారు పడగొట్టే స్త్రీలు. ఎవరిని? భక్తి గలవారిని పడగొట్టే స్త్రీలు. బుద్ధి లేని వారు దొరికితే పడగొట్టే స్త్రీలు. ఆ మాట నాకు ఆలోచించినప్పుడు అసలు నా చేత కాలేదండి. మహామందిరం కట్టించాడా? గొప్ప రాజనగరు కట్టించాడా? 13 సంవత్సరాలని చెప్పాడు. తన ఇంటిని కట్టుకోలేకపోయాడు. ఎందుకు ఆ మాట మనం చెప్తున్నామంటే, ప్రభువే అన్నాడు. రాజుల మొదటి గ్రంథంలో ఒక మాట ఆధారపూర్వకంగా చదువుకుందాం. చూడండి, రాజ్యము కూలిపోకముందే ప్రభువు చెప్పాడు. 9వ అధ్యాయం కదా. రాజులు మొదటి గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనంలో ఏమన్నాడు? మీరే కానీ మీ కుమారులే కానీ ఏమాత్రమైన నన్ను వెంబడించుట మానినట్లయితే, నేనిచ్చిన ఆజ్ఞలను కట్టడలను అనుసరింపకపోతే, ఇతరమైన దేవతలను కొలిచి పూజించిన ఎడల నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన ఈ దేశంలో వారిని ఉండనివ్వను అన్నాడు. వారిని నిర్మూలము చేసి నా నామమునకు నేను పరిశుద్ధపరచిన ఈ మందిరం, 7 సంవత్సరాలు కట్టించిన ఈ మందిరం ఏం చేస్తానన్నాడు? కొట్టివేస్తా. ఈ మందిరమును కొట్టివేస్తాను అన్నాడు. ఇశ్రాయేలీయులు ఎలా ఉంటారన్నాడు? ప్రపంచ ప్రజలలో మిక్కిలి గనులుగా కాదు, తలగా కాదు. ఎలా ఉంటారన్నాడు? హేళనగాను సామెతగాను ఉంటారు అన్నాడు. అంతే కదా. సామెతగాను హేళనగాను చేయబడుదురు. ఎందుకు ఇలా జరిగింది అంటే, ఈ ప్రజలు యెహోవాను విసర్జించినందుచేత ఇది జరిగింది అంటారన్నాడు. అవునా? 9వ అధ్యాయంలో ప్రభువు ముందే చెప్పాడు, దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడవయ్యా, యథార్థమైన హృదయం కలవాడవయ్యా. నీ కుమారునికి కూడా సౌలుకు నా కృప దూరం చేసినట్లు నీ కుమారునికి నా కృప దూరము చేయను అన్నాడు. సింహాసనం మీద ఉండేవాడు ఒకడు ఉండక మానడు అని ప్రభు చెప్పాడు. అయితే నన్ను అనుసరించుట మానినట్లయితే ఈ మందిరము ఉండకుండా నేను కొట్టివేస్తాను అని చెప్పాడు. 9వ అధ్యాయంలో చెప్పాడు, తర్వాత జరిగింది. మందిరము లేదు, కల్దీయులు వచ్చారు, తగలబెట్టారు. యెరూషలేములో కట్టబడిన మందిరం అది లేదు. తర్వాత మళ్ళీ జెరుబ్బాబెలు కాలంలో కట్టబడింది, మనకు తెలుసు. అది ఎందుచేత అంటే, మనము 11వ అధ్యాయంలో చదువుతున్నాం. 3వ వచనంలో రాశాడు, అతడు సొలొమోను వృద్ధుడైనప్పుడు, 4వ వచనం కదా, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును
ఇతర దేవతల తట్టు త్రిప్పివేశారు. అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేశారన్నాడు. ఇక్కడ ఒక చిన్న ఆలోచన చేసి మనం ముగించుకుందాం. దైవజనులు మన మధ్య ఉన్నారు. దైవ భయము కలిగిన సహోదరులు ఉన్నారు కుటుంబాల్లో. ప్రభుకు స్తోత్రం. దైవ భక్తి కలిగిన సహోదరులు ఉన్నారు. ప్రభుకు స్తోత్రం. మన కుటుంబాలలో ముఖ్యంగా దైవ భయము ఉండాలి. సొలొమోను హృదయాన్ని త్రిప్పివేసిన వారెవరు? దైవ భయం గలవారు కాదు. అమ్మా, ప్రసంగి గ్రంథంలో ఇప్పుడు చదువుకున్న వచనం కానీ, లేక ఇటువంటి వచనాలు కానీ, సామెతల గ్రంథంలో మనం చదివేటువంటి వర్ణన కానీ, ఇవన్నీ నాకు చెందకుండా ఉండాలి అని మీరు అనుకోవాలా? మన మట్టుకు మనము ప్రభువుకు భయపడే వారంగానే మన కుటుంబాన్ని కాపాడుకోవాలి. అప్పుడు ప్రభు యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవిస్తాం, సమాధానం మనం అనుభవిస్తాం. మన కుటుంబాల్లో సంతోషం ఉంటుంది, ఫలం ఉంటుంది, దేవుని కృప ఉంటుంది. ఎన్నో చెప్పాడు, అవన్నీ మనం అనుభవిస్తాం. ఆల్ ద గుడ్నెస్ ఆఫ్ గాడ్ వీ ఎంజాయ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. మన కుటుంబాల్లో నిజముగా ప్రభు యొక్క మంచితనం, ఆయన కనికరం, ఆయన కృప, ఆయన వాత్సల్యం, ఆయన కృపా బాహుళ్యం మనం అనుభవిస్తాం. ఎప్పుడు ప్రభువునందు భయభక్తులు కలిగి మనం జీవించినప్పుడు మన ఇంటిని మనం కట్టుకోవాలి. ఒకవేళ సొలొమోను ఒక రకంగా ఎన్నో స్ట్రక్చర్స్ కట్టించగలిగాడు, కానీ తన సొంత జీవితాన్ని, తన కుటుంబ జీవితాన్ని కట్టుకోలేకపోయాడు. ఒక మాట, పాత నిబంధన కాలం వాడు ఆయన, అజ్ఞాన కాలానికి చెందినవాడు. అందువల్ల ఆయనను గురించి మనం ఎక్కువ విమర్శించడానికి వీల్లేదు. అజ్ఞాన కాలంలోనూ ఆయన చూచి చూడనట్టుగా ఉన్నాడు అన్నాడు. ఇక్కడ ఒక సత్యం మాత్రం తప్పక మనం గ్రహించాలి, అంగీకరించాలి. ఏమంటే ఆదికాండం 2లో చెప్పాడే, ఆదాము ఎన్నో చేయగలవాడుగా ఉన్నాడు. అప్పటికి ప్రభు ఇచ్చిన ఆ యోగ్యత, ఆ శ్రేష్టమైన జ్ఞానమును బట్టి, మేధోశక్తిని బట్టి ఎన్నో చేస్తున్నాడు. ఆయనను అతనికి సాటి అయిన సహాయం మీరేం మాట్లాడలా లేకపోయానన్నాడు. మరి ఆదాముకు సాటి కావాలి అంటే ప్రభు ఏం చేశాడు? మీకు తెలిసిందే కదా, చెప్పండి. ఆయన ఎముకలలో నుండి ఒక ఎముకను తీశాడు కదా. ఎంతమందిని చేశాడు? ఓన్లీ వన్. ఒకరికి ఒకరే దైవ చిత్తం, ఒకరికి ఒకరే దైవ నిర్ణయం. దాన్ని మించింది ఏదైనా ఆ ఎక్స్ట్రాలన్నీ అది శరీరానుసారమైందే కానీ అది దైవ చిత్తం కాదు. ఈ విషయంలో నేను, నీవు, మనం అందరం కూడా దైవ భయం కలిగి జీవించాలి. వివాహ ప్రమాణాలు చేసినప్పుడు ఇతరులను వల్లక అని చేయిస్తారు. చేయించే కొందరు రిజిస్ట్రార్లు ఎట్లా ఉంటారంటే చూసిన వాళ్ళందరినీ ఆశించే వాళ్ళుగా ఉంటారు. చాలా విచారం, మోస్ట్ ఇమ్మోరల్. ఎట్లా చేయించగలుగుతారు? చదువును బట్టి కాదు, దేన్ని బట్టి కూడా కాదు. ప్రభువు నాకు ఇచ్చిన పురుషుడు, ప్రభువు నాకు ఇచ్చిన స్త్రీ, కన్యక అనేటువంటి ఆ భావముతో జీవిత కాలమంతా మన కుటుంబాల్లో ఫిడెలిటీ అంటారు, నమ్మకత్వం ఉండాలి. అది ముఖ్యమైన నమ్మకత్వం. నాలో మార్పులు వస్తాయి, ఆరోగ్యంలో మార్పులు వస్తాయి, వయసులో తేడాలు వస్తాయి, ఇంకా ఎన్నో అనుకున్నవన్నీ ఉండవు కదా. అలాగే స్త్రీలో కూడా, భార్యాభర్తలు ఇద్దరిలో కూడా బలహీనతలు ఉన్నాయి. కానీ ఎన్ని మార్పులు వచ్చినా మనము జీవితాంతం ఏ మ్యాన్ అండ్ ఎ ఉమెన్, ఒక పురుషుడు ఒక పురుషునికి, ఒక స్త్రీని సహకారిగా ప్రభువు చేశాడు. దాన్ని మించిందంతా నష్టమే.
అదే లస్ట్ అన్నాడు. దురాశ, ఆశ, అత్యాశ, కామాతురత అని కూడా రాశాడు బైబిల్లో. దానికి విశ్వాసి అప్పగించుకోకూడదు, పెద్దలు అప్పగించుకోకూడదు, సువార్థికులు అప్పగించుకోకూడదు, పరిచారకులు అప్పగించుకోకూడదు. మనము సండే స్కూల్ టీచర్స్ కావచ్చు, చిన్నపిల్లలకి నేర్పేవారం కావచ్చు, లేక యూత్ యవనస్తుల మధ్యన యూత్ గ్రూప్లో నడిపించేవారం కావచ్చు. వాడబడే వారినే సాతానుడు ఎక్కువ వశపరుచుకుంటాడు. మన పేరు పాడు చేయాలి, మన జీవితం పాడు చేయాలి, మనతో తప్పుటడుగు వేయించాలి, వాడు సంతోషించాలని చూస్తూ ఉంటాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాస వ్యర్థం. మన ఇంటిని కట్టుకోవడం, ఎన్ని లక్షలు పెట్టి కట్టుకుంటున్నాం అది ముఖ్యం కాదు. మన జీవితాన్ని, మన సాక్ష్యాన్ని, వ్యక్తిగతంగా మన కుటుంబ సాక్ష్యాన్ని ఎంతవరకు మనం కాపాడుకోగలుగుతున్నాం అది చాలా ప్రాముఖ్యమైనది. ఒక మాట చదివించి నేను ముగింపు చేస్తాను. మత్తయి సువార్తలో మనందరికీ తెలిసిందే కదా, 5, 6, 7 అధ్యాయాలు ప్రభు ఉపదేశాలు చేసి ముగింపులో ఆయన చెప్పిన మాట. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24 నుండి చదవండి. అంతే కదా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు అన్నాడు. బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు అని చెప్పి, ఇల్లు కట్టుకోవాలనే ఆయన చెప్తున్నాడు. కుటుంబాలు కట్టుకోవాలి. మనం ఇల్లు కట్టుకోవడం చిన్న విషయం కాదు, శ్రద్ధ వహించాలి, కష్టంతో కూడిన పని, చాలా ప్రయాస ఉన్నది. ఇల్లు ఎలా కట్టాలి? బండ మీద ఇల్లు కట్టును బుద్ధిమంతుడు అని చెప్పాడు. లోతుగా త్రవ్వి అని మరొక చోట చెప్పాడు కదా. త్రవ్వబడిన బండ మన ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన మీద మన జీవితాలు మనం కట్టుకోవాలి. వాన వచ్చినా, వరదలు వచ్చినా, గాలి వచ్చినా ఆ ఇల్లు పడదు అని చెప్పాడు. ఆ ఇల్లు పునాది మీద కట్టబడింది కనుక అది పడలేదు అని రాస్తున్నాడు. కూలిపోని ఇల్లు, కూలిపోయే ఇల్లు రెండు చెప్పాడు. తర్వాత ఏం చెప్పాడు? ఈయన మాటలు విని 26 వాటి చొప్పున చేయని ప్రతివాడు ఇసుక మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలి ఉంటాడన్నా. ఇసుక మీద ఇల్లు కట్టుకుంటే వాన వస్తే, వరద వస్తే ఏమైపోతుంది? ఆ ఇల్లు, ఆ ఇంటికి స్థిరత లేదు, ఆ ఇంటికి భద్రత లేదు, ఆ ఇంటికి భవిష్యత్తు లేదు, అది పడిపోయింది, అది కూలిపోయే ఇల్లు అన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తును మన జీవితానికి పునాదిగా కలిగి ఉండి మన ఇంటిని భద్రంగా మనం కట్టుకోవాలి, కాపాడుకోవాలి, దాన్ని బలపరచుకోవాలి, దిట్టపరచుకోవాలి. దినదినము దాని పట్ల శ్రద్ధ వహించి దానికి కావలసిన మరమ్మతులు చేసుకోవాలి. అది బుద్ధిహీనుని ఇల్లు కాదు, బుద్ధిమంతుని ఇల్లు అన్నాడు. ప్రభువే మన బుద్ధి, జ్ఞానం, ఆయనే మన తెలివి, వివేచన. ప్రభువును బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆయన ఆత్మను బట్టి మన వ్యక్తిగత జీవితాలు కట్టుకుందాం, మన కుటుంబాలు కట్టుకుందాం. ఈ కీర్తన కుటుంబ జీవితాన్ని గురించి ఇచ్చే పోలికలు మరొకసారి మనం ఆలోచించేద్దాం, ప్రార్థన చేద్దాం. కృపగల మా ప్రియ ప్రభువా, శనగంజాంలో ఉన్న ఆయా స్థానిక సంఘాలను బట్టి, ఇక్కడ ఉన్న సంఘాన్ని బట్టి మీకు స్తోత్రములు. ప్రేరేపించి ఈ కాన్ఫరెన్స్ కొరకు సిద్ధపరిచారు. మీ దాసుల ప్రయాణాలు తోడ్పడి మా మధ్యకు క్షేమంగా చేర్చారు. జోసెఫ్ గారిని కూడా ప్రయాణంలో తోడ్పడి మా మధ్యకు చేర్చుదురని ప్రార్థిస్తున్నాం. ప్రయాణాలు చేసి వచ్చిన వారు, స్థానికంగా వచ్చిన వారు అందరిని బట్టి మీకు స్తోత్రములు. మమ్మను దర్శించండి, మమ్మను సంధించండి, మాలో మీ కార్యం జరిగించండి. మీకు ఇష్టలుగా జీవించడానికి ఈ 2 దినాల పరిచర్య, కూడికలు, సెషన్స్ అన్నీ మిక్కిలి ప్రయోజనకరంగా చేయుదురని
మీ దాసుని నింపి వాడుకొందురని క్రీస్తు యేసు నామమున స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.